वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले, वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले। आठों ही प्रहर मेरे तेरे ध्यान में लग जाए, वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले। बिन मांगे वो पाया, जिसे ढूंढ रही दुनिया, उसने हमें अपनाया, उसने हमें अपनाया। कोई पूछे कौन मिला, मुख कैसे बतलाए, वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले। चुप रहना चाहे हम, ये आंखें बोलती है, इनमें बसता है तो सब भेद ये खोलती है, सब भेद ये खोलती है। चेहरे की ये मुस्कान तेरा पता बता जाए, वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले। किसी और ने ना देखा, बस हम और तुम थे जब, बदली जीवन रेखा, बदली जीवन रेखा। चमके क्यों ना भाग्य भला, भगवान जो चमकाए, वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले, वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले। आठों ही प्रहर मेरे तेरे ध्यान में लग जाए, वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले, वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले, वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले, वरदान
ज्ञान सुनाने वाले। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు 26వ తేదీ వాణి. బాబా చెప్తారు దీంట్లో బాబా బ్రహ్మ బాబాకు ఉండే నష్టాన్ని గురించి చెప్పారు. ఎట్లా శివ బాబా బ్రహ్మ బాబా శరీరాన్ని లోన్ తీసుకున్నారు. లోన్ తీసుకున్న తర్వాత మొత్తం విశ్వమే తన చేత ఇచ్చేశారు. బ్రహ్మ బాబా ఆత్మ అంటే విశ్వానికి మాలిక్ చేసేసారు. శరీరాన్ని లోన్ తీసుకొని చాలా నష్టాగా బాబా దీంట్లో చెప్తున్నారు. అట్లానే మనం కూడా బాబా కోసం ఏమంతా చేస్తాం, మన భవిష్యాన్ని కోసం మనం చేసుకుంటాం. దీంట్లో మరి బాబా చెప్తారు స్వయం భగవానే వచ్చినారు. భగవాన్ మన విశ్వానికి మాలిక్గా చేస్తారు. భగవాన్ మనకు చదివిస్తున్నారు. పరమాత్మ కోసం మనం అన్నీ చేస్తున్నాం డైరెక్ట్గా. చాలా నష ఉండాలి మనకు. సో బాబా చెప్తారు मीठे बच्चे तुम जिसकी आज तक महिमा गाते थे वही अभी तुम्हारे सामने हाजिर है, इसलिए सदैव खुशी में नाचते रहो, किसी बात का गम ना हो. అంటే బాబా చెప్తారు మన భక్తి మార్గంలో 63 జన్మలు ఎవరిది మహిమ చేస్తూ ఉంటాము. వాళ్ళే స్వయం భగవాన్ మన ముందు హాజరు అయినారు. అందువల్ల పరమాత్మనే మన ముందు వచ్చినప్పుడు మనకి ఎంతో సంతోషం ఉండాలి. సంతోషంలో డాన్స్ చేస్తూ ఉండాలి. ఏ మాటలో కూడా దుఃఖాన్ని అనుభవం చేయకూడదు. దుఃఖమే ఉండకూడదు మనకు. పరమాత్మ ముందు ఇదంతా ఏ విషయాలు ఏమీ లేదు. మరి బాబా ప్రశ్న అడుగుతారు పురుషార్థి బచ్చే पुरुषार्थी बच्चे अपनी दिल के अंदर कौन सी जांच अवश्य करेंगे. పురుషార్థి బిడ్డలు తన మనసు లోపల ఏ ఒక్క చెకింగ్ అవశ్యంగా చేసుకుంటారు. आंसर अभी तक मुझ आत्मा में कोई छोटी मोटी कांटा तो नहीं है. काम का कांटा सबसे तीखा है. क्रोध का कांटा भी बहुत खराब है. देवता ही क्रोधी नहीं होते. इसलिए मीठे बच्चे कोई कांटा हो तो निकाल दो, अपने आप को घाटा में मत डालो. అంటే పురుషార్థి బిడ్డలు ఇది చెక్ చేసుకుంటారు లోపల, నా లోపల ఇప్పటివరకు ఏమైనా చిన్న పెద్ద ముళ్ళు ఉందా అట్లా అని. కామ్ వికారం అయితే చాలా పెద్ద ముళ్ళు, షార్ప్గా ఉండే ముళ్ళు, దాన్ని తీసేయాలి. అది మంచిది కాదు. కోపం కూడా ఏమీ మంచిది కాదు. కోపాని ముళ్ళు కూడా చాలా చెడ్డది. దేవతలకు ఎప్పుడూ కోపమే రాదు. అందువల్ల బాబా చెప్తారు మీఠే బచ్చే ఏ ప్రకారమైన ముళ్ళు లోపల పెట్టుకోవద్దు, తీసేయండి. మనం నష్టం పోకుండా చూసుకోవాలి. ఈ ముళ్ళంతా ఉంటే మనకు చాలా నష్టమైపోతుంది. మళ్ళీ గీత్ పాట तुम मात पिता हम बालक तेरे तुम्हारी कृपा से सुख घने रे అట్లా అని పాట. అంటే నువ్వే మా తల్లి తండ్రి, నీ కృప నుంచి మాకు చాలా సుఖం దొరికింది అని చెప్పేసి ఇది పాట. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों ने अपने बाप की महिमा सुनी, वो गाते रहते हैं. यहाँ तुम प्रैक्टिकल में उस बाप का भरोसा ले रहे हो. तुम जानते हो बाबा हमारे द्वारा भारत को स्वर्ग बना रहे हैं. जिसके द्वारा बना रहे ज़रूर वही सुखधाम का मालिक बनेंगे. బాబా చెప్తారు మధురమైన పిల్లలు, మీరు ఇప్పుడు తండ్రిది మహిమ విన్నారు. మనుషులందరూ పాట పాడుతూ ఉంటారు మాత్ పితా హం బాలక్ తేరే. అయితే ఇక్కడ మనం ప్రాక్టికల్గా ఆ తండ్రి దగ్గర ఉండి ఆస్తి తీసుకుంటూ ఉన్నాం. మనకి ఇప్పుడు బాగా అర్థమైపోయింది శివ బాబా మన ద్వారానే
ఈ భారతదేశాన్ని స్వర్గం చేస్తూ ఉన్నారు. ఎవరి ద్వారా స్వర్గంగా చేస్తున్నారు వాళ్ళే గ్యారంటీ సుఖధామ్కు మాలిక్గా చేస్తారు. బాబా వాళ్ళనే సుఖधाम मालिकगा చేస్తారు. बच्चों को तो बहुत खुशी होनी चाहिए. बाबा की महिमा अपरम अपार है, उससे हम स्वर्ग पा रहे हैं. अभी तुम बच्चों पर बल्कि सारी दुनिया पर बृहस्पति की दशा है. అంటే బిడ్డలకు చాలా సంతోషం ఉండాలి. శివబాబాది మహిమ ఏమో అపరం అపార్. వాళ్ళ దగ్గర ఉండి మనం ఆస్తి తీసుకుంటూ ఉన్నాం. అంటే ఇప్పుడు మనకు చాలా బాగా అర్థమైంది. ఏ రోజు బాబా ఈ భూమిలో అవతరణ అయినారు అప్పటి నుంచి మనకు కానీ మొత్తం ప్రపంచానికే బృహస్పతి దశ వచ్చింది. పరమాత్మ అవతరణ అయిన వెంటనే ఇంకా బృహస్పతి దశ అని వస్తుంది. ఇప్పుడు మనం బ్రాహ్మణ్ ఇదంతా తెలుసుకున్నాం. స్పెషల్గా భారతదేశం మరి జనరల్గా మొత్తం ప్రపంచం పైన బృహస్పతి దశ కూర్చొంది. ఎందుకంటే ఇప్పుడు కొంచెం టైంలో ఈ పాతదన్నీ వినాశమై 16 కళ సంపూర్ణంగా అయిపోతుంది ఈ ప్రపంచం. ఈ సమయంతోనూ కళ ఇప్పుడు ఏమో కళలే లేదు. తర్వాత 16 కళ సంపన్న అయిపోతుంది. बच्चों को बहुत खुशी रहनी चाहिए. ऐसे नहीं यहाँ खुशी है बाहर जाने से गुम हो जाए. जिसकी महिमा गाते रहते हो वो अभी तुम्हारे पास हाजिर है. बाबा समझाते हैं कि 5000 वर्ष पहले भी राजा ही दे करके गया था. अभी तुम देखेंगे आस्ते आस्ते सब पुकारते रहेंगे. तुम्हारे भी स्लोगन निकलते रहेंगे. जैसे कोई कहते हैं एक धर्म हो, एक राज्य हो, एक भाषा हो. वे भी आत्मा ही कहती है ना. आत्मा जानती है बरोबर भारत में एक राजधानी देवी देवताओं की थी. అంటే శివబాబా చెప్తారు భారతదేశం 16 కళ సంపన్న అయిపోతుందంటే మీకు ఎంత సంతోషం ఉండాలి. ఊరిగా ఇక్కడ వినేంతవరకే కాదు, కొందరు బయట పోయిన తర్వాత ఖుషి అంతా వెళ్ళిపోతుంది. అట్లా ఉండకూడదు. మనం ఎవరిన ఇన్ని సంవత్సరాలుగా మహిమ చేస్తూ ఉంటామో, భక్తి చేస్తూ ఉంటామో వాళ్ళే మన ముందు హాజరైనారు. బాబా మనకు చెప్తున్నారు మీకు నేను 5000 సంవత్సరం ముందు కూడా రాజ్యం ఇచ్చిపోయి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తారు నిదానంగా ఏమవుతుందంటే అందరూ పిలిచేది స్టార్ట్ చేస్తారు. అందరూ చెప్తారు మాకు రామరాజ్యం కావాలి, ఒకే ధర్మం, ఒకే రాజ్యం, ఒకే భాష కావాలి అట్లా అని చెప్పేసి చెప్తారు. అందరూ చెప్తారు. ఇది మన స్లోగన్ కూడా, బయట వాళ్ళు కూడా ఇదే చెప్తారు. ఆత్మలకు ఇప్పుడు అర్థమైంది ఈ భారతదేశం ఎట్లా పీస్ అయిపోయింది అట్లా అని. ఒకప్పుడు మన భారతదేశమే ఎంత బాగుంటుంది, ఒకే రాజ్యం ఉండింది, దేవీ దేవతల రాజ్యం. ఈ సెంట్ మనం మొత్తం ప్రపంచంలో వ్యాపకం చేస్తాం. ఏం సెంట్? ఒకే ధర్మం, ఒకే భాష, ఒకే ధర్మం ఉండింది అని ఈ శుద్ధ వైబ్రేషన్ మనం వ్యాపకం చేస్తూ ఉంటాం. అందరిపైన అంటే మొత్తం 4 సైడ్ కూడా ఈ ప్రపంచంలో ఈ శబ్దాన్ని వ్యాపకం చేస్తామంటే సర్వీస్ చేస్తాం. ఇప్పుడు కొంచెం టైంలోనే ఒక రాజ్యం వస్తుంది, ఒకే భాష, ఒకే ధర్మం ఉంటుంది అట్లా అని డ్రామా ప్లాన్ అనుసారంగా ఇప్పుడు ఈ కలియుగం అనేక ధర్మాన్ని వినాశంది కూడా మన కంటి ముందు ఉంది. ఇదేం కొత్త మాట లేదు, ప్రతి కల్పం ఇది జరుగుతూ ఉంటుంది. भारत को 16 कला संपूर्ण ज़रूर बनना. तुम जानते हो हम इस योग बल से 16 कला संपूर्ण बन रहे. कहते हैं ना, दे दान तो छूटे ग्रहण. पाप भी कहते हैं विकारों का, अवगुणों का दान दो. ये रावण राज्य है ना, बाप आकर के इसे छुड़ाते हैं. इसमें भी काम विकार बड़ा भारी अवगुण है. तुम देह अभिमानी बन पड़े हो, अभी देही अभिमानी बनना पड़े.
शरीर का भी भान छोड़ना पड़े। इन बातों को तुम बच्चे ही समझते हो, दुनिया नहीं समझती है। అంటే బాబా చెప్తారు, ఈ భారతదేశంలో ఈ యోగ బలం ద్వారా 16 కళ సంపూర్ణ అవుతుంది భారత్. మనుషులు చెప్తారు దానం ఇచ్చేస్తే గ్రహణం నుంచి విడిపించేస్తారు, గ్రహణం విడిచిపోతుంది. బాబా కూడా చెప్తారు ఈ కామ్ వికారం చాలా పెద్ద అవగుణం, దీని దానం ఇచ్చేస్తే ఈ 5 వికారాలను దానం ఇచ్చేస్తే గ్రహణం వెళ్ళిపోతుంది. ఈ రావణ రాజ్యంలో ఈ 5 వికారాలు దీని నుంచి విడిపించేదానికే బాబా ఇప్పుడు వచ్చినారు. ముఖ్యంగా కామ్ వికారం చాలా భారీ అవగుణం, దేహాభిమానులు అందరూ వచ్చేసారు. ఇప్పుడు శ్రీబాబా చెప్తారు అందరూ ఆత్మాభిమాని కావాలి, అప్పుడే ఈ వికారాల నుంచి ఫ్రీ అయిపోతాం. మనం ఈ దేహ భానమే ఉండకూడదు, వదిలేయాలి. ఈ విషయాలంతా మనకే అర్థమవుతుంది, మనుషులకు తెలియదు ఇదంతా విషయాలు. ఇప్పుడు మనకు అర్థమైంది ఈ పంచ వికారాలని వదిలేస్తేనే భారత్ బాగా అవుతుంది, 16 కళ సంపన్న అవుతుంది, దేవీ దేవతల రాజ్యం వస్తుంది. అట్లా ప్రాబ్లమ్స్ అంతా సాల్వ్ అయిపోతుంది ఈ 5 వికారాలని త్యాగం చేసేస్తే. సో భారత్ जो 16 कला संपूर्णता, संपूर्ण देवताओं का राज्य था, इन लक्ष्मी नारायण की राजधानी थी, भारत स्वर्ग था. अभी 5 विकारों का ग्रहण लगा हुआ, इसलिए बाप कहते हैं दे दान तो छूटे ग्रहण. ये काम विकार ही गिराने वाला है, इसलिए बाबा कहते हैं ये दान दे दो तो 16 कला संपन्न बन जाएं, नहीं देंगे तो नहीं बनेंगे. आत्माओं को अपना अपना पार्ट मिला हुआ है, ये भी तुम्हारी बुद्धि में है. तुम्हारी आत्मा में कितना पार्ट है, तुम विश्व का राज्य लेते हो. ये बेहद का ड्रामा है, अतः యాక్టర్స్ అంటే 16 కళ సంపన్నంగా ఉండిన భారత్, అప్పుడు లక్ష్మీనారాయణది రాజ్యం ఉండింది. భారత్ ఆ సమయంలో స్వర్గమే భారత్. ఈ 5 వికారాలు గ్రహణం పట్టింది. అందుకే శివబాబా కూడా చెప్తారు దానం ఇచ్చేయండి, గ్రహణం వెళ్ళిపోతుంది. ముఖ్యంగా కామ్ వికారం నుంచి అందరూ పడిపోయినారు. సో బాబా చెప్తారు దానం ఇచ్చేస్తే 16 కళ సంపన్న అయిపోతారు. ఒకవేళ దానం ఇవ్వలేదంటే మనం ఏమవుతాం, 16 కళ అయ్యేదానికి లేదు. ఆత్మలో అందరిలో వాళ్ళ పార్ట్ ఉంది, మన బుద్ధిలో కూడా ఉంది. మన పార్ట్ ఎంత ఆది నుంచి మన పార్ట్ సత్యుగ్ త్రేత ద్వాపర్ కలియుగం నుంచి మన విశ్వంలో రాజ్యం చేస్తూ ఉంటాం. ఇది చాలా పెద్ద బేహద్ డ్రామా స్టేజ్. ఎంతమంది యాక్టర్స్ ఉన్నారు దీంట్లో, ఫస్ట్ క్లాస్ యాక్టర్స్ ఎవరు, లక్ష్మీనారాయణ. వీళ్ళు నంబర్ 1 పార్ట్ చేస్తారు. అంటే విష్ణు నుంచి బ్రహ్మ సరస్వతి, మరి బ్రహ్మ సరస్వతి విష్ణు అయిపోతారు. అంటే 84 జన్మాని చక్రం వీళ్ళు ఎట్లా తీసుకుంటారు. విష్ణు అంటే లక్ష్మీనారాయణ 84 జన్మం తీసుకొని బ్రహ్మ సరస్వతి అవుతారు. ఇది చక్రం వస్తూ ఉంటుంది, తిరుగుతూ ఉండాలి బుద్ధిలో. వ్యాపారులు కూడా అకౌంట్ బుక్లో స్వస్తిక్ రాసుకుంటారు, మరి గణేశాన్ని పూజ చేస్తారు. అంటే నిర్విఘ్నంగా లాభం కావలే అట్లా అని అర్థం. స్వస్తిక్లో లాభం సత్యుగ్ త్రేత ద్వాపర్ కలియుగం, అది వాళ్ళు అకౌంట్ బుక్లో చిన్నగా రాసుకుంటారు. వాస్తవంగా ఇది చాలా పెద్ద బేహద్ అకౌంట్, కర్మాని లెక్కాచారాన్ని అకౌంట్ బేహద్ డ్రామాలు. దీంట్లో స్వస్తికాలు 4 భాగాలు ఉంటుంది. ఇట్లా జగన్నాథ్ పూరిలో ఒక పెద్ద అండాలు అన్నం చేస్తారు. ఆ అన్నం తీసుకొచ్చి జగన్నాథ్ ముందు ఇట్లా భోగం పెడతారు. అది ఆటోమేటికలీ 4 భాగాలు అయిపోతూ ఉంటుంది. అంటే ఈ సృష్టి మొత్తం 4 భాగాల్లో రిపీట్ అవుతానే ఉంటుంది అని అర్థం. ఇప్పుడు మన బిడ్డలు చదువుతున్నాం, ఎవరు చదివిస్తున్నారు? ఇదన్నీ విషయాలు చదివే విషయాలు. ఎవరు చదివిస్తున్నారు? మోస్ట్ బిలవ్డ్ బాప్ ఆకర్ के तुम्हारी
సర్వెంట్ బనా హై, తుమారీ సేవా కర్తే హై. శివబాబు చెప్తారు, అతి ప్రియమైన తండ్రి వచ్చి మనకు సర్వెంట్ లాగా సేవ చేస్తూ ఉన్నారు, మన సర్వీస్ చేస్తారు. మనుషులతో ఏదైతే ఆత్మ నిర్లేపే, అయితే మనుషులు ఏమనుకున్నారు, ఆత్మ నిర్లేపుని అనుకున్నారు, దాంట్లో ఏమీ అంటదు అట్లా. అయితే 84 జన్మాని పార్ట్ ఉందా లేదా, ఇంత పార్ట్ చేసేటప్పుడు ఆత్మలో ఏమి అంటదు అంటే అది తప్పు. ఆత్మని సంస్కారం తీసుకొని పోతుంది. మంచి సంస్కారం, చెడ్డ సంస్కారం అన్నీ ఆత్మలోనే ఉండేది. మంచి సంస్కారంగా ఉండేటప్పుడు సత్యుగం. ఆ ఆత్మ సంస్కారాలు చెడిపోయిన తర్వాత దాని కలియుగం అని చెప్తారు. సో ఆత్మ నిర్లేప అంటే 84 జన్మాని చక్రంలో మనం ఎట్లా వస్తాం. అందుకే బాబా చెప్తారు ఈ మాట, ఈ విషయంలో మనుషులు చెప్పేదానికి బాబా చెప్పేదానికి రాత్రి పగలంత తేడా ఉంది. వాళ్ళు ఎంత అజ్ఞానానికి వశమై చెప్తారు ఆత్మలో ఏమంటదు అట్లా అని. तो जब ये कोई अच्छी रीति डेढ़ मास बैठ समझे तभी पॉइंट्स बुद्धि में बैठेंगे. ఇదన్నీ విషయాలు 1 నెల 1.5 నెల కూర్చొని బాగా ప్రతి పాయింట్ని అర్థం చేసుకుంటేనే ఇదన్నీ బుద్ధిలో కూర్చుంటుందంటే బాగా అర్థమవుతుంది. దినప్రతిదినం పాయింట్స్, ఎన్ని పాయింట్స్ బాబా కొత్తగా చెప్తూ ఉన్నారు. ఏ జైసేకి కస్తూరి హై, బాబా చెప్పే ఈ జ్ఞానం పాయింట్స్ అంతా कस्तूरी. शास्त्रों में कुछ भी सार नहीं है. बाबा कहते हैं अभी बुद्धि वो सब बुद्धि से निकाल दो. శాస్త్రంలో ఏమో సారమే లేదు. బాబా చెప్తారు దానంతా బుద్ధి నుంచి తీసేయండి. శాస్త్రాన్ని మాటలు జ్ఞానసాగర్ ఒకరే శివబాబా. వాళ్ళు ఏం చెప్తారు దానిపైన నిశ్చయం పెట్టుకోవాలి. जब पूरा निश्चय बैठता है तो समझते हैं बरोबर ये सब भक्ति मार्ग के लिए है. ఎవరికి బాబా చెప్పే జ్ఞానం పూర్తిగా అర్థమయ్యి నిశ్చయం అయిపోతుందో వాళ్ళకి తెలుస్తుంది ఈ శాస్త్రాలంతా భక్తి మార్గానికి కోసం అట్లా. परमपिता परमात्मा ही आकर के दुर्गति से सद्गति करते हैं. सीढ़ी पर भी क्लियर दिखाना है. भक्ति मार्ग शुरू होता है तो रावण राज्य शुरू होता है. अभी गीता एपिसोड रिपीट हो रहा है. అంటే పరంపిత పరమాత్మనే వచ్చి దుర్గతి నుంచి సద్గతిలో తీసుకుపోతారు, సద్గతి చేస్తారు. ఇది పాయింట్ మెట్లు చిత్రంలో చాలా క్లియర్గా ఉంది. ఎప్పుడు భక్తి మార్గం స్టార్ట్ అవుతుందో అప్పుడు రావణ్ రాజ్యం స్టార్ట్ అవుతుంది. మరి లాస్ట్లో ఇప్పుడు సంగం యుగంలో గీతా ఉపదేశం జరుగుతుంది. స్వయం భగవాన్ వచ్చినారు, గీతా ఉపదేశం చేస్తున్నారు. शिव बाबा చెప్తారు, बाप कहते हैं मैं कल्प के संगम युगे आता हूँ. उन्होंने फिर कच्चमच्चा अवतार कह दिया है, 24 अवतार कह दिया है. बाबा कहते हैं अभी तुम पर बृहस्पति की दशा है. मैंने तुमको स्वर्ग का मालिक बनाया. अभी रावण ने राहु की दशा बिठा दी है. అంటే శివబాబు చెప్తారు నేను ప్రతి కల్పానికి సంగం యుగాల్లో వస్తాను, యుగే రాను, కల్ప వస్తారు. మనుషులు మరి కచ్చ అవతార్, మచ్చ అవతార్, 10 అవతార్, మరి 24 అవతారం అని చెప్పేశారు. బాబా చెప్తారు నేను వచ్చినాను, ఇప్పుడు మీ అందరి పైన బృహస్పతి దశ వచ్చింది. నేను మిమ్మల్ని స్వర్గానికి మాలిక్గా చేస్తాను. అయితే ఎప్పుడు రావణ్ వచ్చినారు, ఆ రావణ్ నుంచి రాహు దశ మన పైన వచ్చేసింది. రావణ్ అంటే వికారాలు, ఎవరెవరు వికారాల పోదారు వాళ్ళకు రాహు దశ పట్టింది. ఇప్పుడు తండ్రి వచ్చినారు స్వర్గానికి మాలిక్గా చేసాని కోసం. అందుకోసం మనం ఏం చేయాలి, तो अपने को घाटा नहीं डालना चाहिए. व्यापारी लोग अपना खाता हमेशा ठीक रखते हैं. घाटा डालने वालों को
అనాడి కహా జాతా హై. శివబాబా చెప్తారు, వ్యాపారులు ఎప్పుడూ వాళ్ళ అకౌంట్ని బాగా పెట్టుకుంటారు. మనం కూడా మన అకౌంట్ని సరిగ్గా మెయింటైన్ చేయాలి, నష్టం పోకూడదు. వ్యాపారులు ఎప్పుడూ నష్టం పోరు. ఎవరు నష్టమైపోతూ ఉన్నారు, వాళ్ళు పనికిరాని వ్యాపారిగా అయిపోతారు. నష్టం కాకూడదు. ఇది కూడా పెద్ద వ్యాపారం. మన జీవనంలో ఈ కర్మని అకౌంట్ని బాగా సంభాలన చేయాలి. శివబాబా దగ్గర వ్యాపారం చేయాలి. అభి తో ये सबसे बड़ा व्यापारी कोई विरला व्यापारी व्यापार करते हैं. ఇక్కడ శివబాబా దగ్గర వ్యాపారం చాలా తక్కువ మంది చేస్తారు. చాలా పెద్ద వ్యాపారం బాబా దగ్గర వచ్చి చేస్తారు. ఇది అవినాశి వ్యాపారం. ఆ వ్యాపారం అంతా మట్టితో కలిసిపోతుంది, అల్పకాల వ్యాపారం. అయితే మనది ఇది సత్యమైన వ్యాపారం జరుగుతూ ఉంది శివబాబా దగ్గర. శివబాబాని బేహద్ సౌదాగర్, రత్నాగర్ అని చెప్తారు. జ్ఞాన సాగర్ కూడా అయినారు. అంటే బేహద్ వ్యాపారి శివబాబా. మరి రత్నాగర్ రత్న వ్యాపారం కూడా చేస్తారు. ఎన్ని మాటలు ఉంది శివబాబాది. ప్రదర్శనలో చూడండి ఎంతమంది వస్తారు. చాలామంది ఎగ్జిబిషన్ చూసేదానికి వస్తారు, చిత్రాలంతా. అయితే సెంటర్లో వచ్చేవాళ్ళు ఎంతమంది, దాని నుంచి తక్కువ మంది వస్తారు. भारत तो बहुत लंबा चौड़ा है ना, सब जगह तुमको जाना है. पानी की गंगाएं तो सारे भारत में नहीं जाती. ये भी तुमको समझाना पड़ेगा कि पानी की गंगा कोई पतित पावनी नहीं है. तुम ज्ञान गंगाओं को जाना पड़ेगा. चारों तरफ लगाई मेले, चारों तरफ प्रदर्शनी करना है, मेला करना है. दिन प्रतिदिन चित्र भी अच्छे अच्छे बनते रहेंगे. शोभनीक चित्र ऐसा हो जो देखने से ही सब खुश हो जाए और कहे कि ये ठीक है. అంటే బాబా చెప్తారు, గంగాని పతిత్ పావని అని అనుకున్నారు మనుషులు. వాస్తవంగా గంగా ఏం పతిత్ పావని కాదు. మనం అన్ని సైడు పోయేసి ఈ జ్ఞాన గంగా అందరినే పావన చేయాలి. జ్ఞానం ద్వారానే అందరూ పావన అవుతారు. నీళ్ళ నది ఏమీ అన్ని చోటికి అదే పోతుందా ఏం లేదు. మనం జ్ఞాన గంగలు అన్ని చోట్ల పోసి ఈ జ్ఞానం చెప్పి ఎగ్జిబిషన్ అంతా చేస్తాం పావన చేసానికి. రోజు రోజు చిత్రాలు కూడా చాలా బాగా తయారవుతూ ఉంటుంది. చాలా అట్రాక్టివ్ పిక్చర్స్ అంతా రెడీ అవుతుంది. చూసిన వెంటనే అందరికీ ఖుషి వేసి వాళ్ళే చెప్పుకుంటారు ఇదంతా కరెక్ట్గా ఉంది అట్లా అని. अभी लक्ष्मी नारायण की राजधानी स्थापना हो रही है. अभी ब्राह्मण धर्म की स्थापना हो रही है. ये ब्राह्मण ही देवी देवता बनते हैं. అంటే ఇప్పుడు లక్ష్మీనారాయణ రాజ్యం స్థాపన అవుతుంది, మరి బ్రాహ్మణ ధర్మం స్థాపన అవుతుంది. ఈ బ్రాహ్మణే పోయేసి మరి దేవీ దేవత అవుతారు. तुम अभी पुरुषार्थ कर रहे हो तो दिल में अपने से पूछते रहो कि हमारे में कोई छोटा मोटा कांटा तो नहीं है, काम का कांटा तो नहीं है, क्रोध का छोटा सा कांटा वो भी बहुत खराब है. అంటే ఎవరు మంచి పురుషార్థి అయినారు వాళ్ళు మనసు లోపల చూస్తూ ఉండాలి. ఏదైనా చిన్న పెద్ద ముళ్ళు ఉందా అట్లా అని. కామ్ వికారం భారీ ముళ్ళు చాలా షార్ప్గా ఉంటుంది, అదేమో ఉండకూడదు, దాన్ని తీసేయాలి ఫుల్గా. కోపం కూడా మంచిది కాదు, చెడ్డదే. కొందరికి చెప్తారు నాకు కొంచెం కోపం వస్తుంది అట్లా, అది కూడా మంచిది కాదు. ఎందుకంటే దేవతల్లో కోపమే ఉండదు. అందుకోసం మనకు కూడా కోపం రాకూడదు, లేస్ మాత్రం కూడా రాకూడదు. వాస్తవం दिखाते हैं शंकर की आँख खोलने से विनाश हो जाता है. ये भी एक कलंक लगाया है. చూపిస్తారు శంకర్ కన్ను తెరిచిన వెంటనే వినాశమైపోయింది అట్లా అని. ఇది కూడా శంకర్ పైన ఒక కలంకమే పెట్టినారు మనుషులు. వినాశం ఏమో అదే అవుతుంది. మనం ఎప్పుడు పవిత్రం అయిపోతూ ఉంటామో వినాశం అయిపోతూ ఉంటుంది.
సూక్ష్మవతంలో శంకర్ని చూపిస్తారు. అక్కడ శంకర్ మెడలో సర్పం ఉండేది చూపిస్తారు. ఎక్కడైనా సూక్ష్మవతంలో సర్పం పోతుందా? లేదు. అది ఈ భూమిలో ఉంటుంది. మరి సర్పం పైన ఎట్లా పోయింది? ఏమి ఆకాశాల్లో దూరిపోయిందా సర్పం? సూక్ష్మవతంలో కానీ మూలవతంలో కానీ తోటలు ఉండదు, సర్పం ఉండదు. ఇదంతా ఇక్కడిది మాట, ఇక్కడ ఉంటుంది. స్వర్గం కూడా ఈ భూమిలోనే ఉంటుంది, పైన లేదు. అందుకే మనుషులు అంటే ఈ సమయంలో మనుషులందరూ ముళ్ళులాగా అయిపోయినారు. అందుకే ఈ కలియుగాని ముళ్ళు ఉండే అడవిని చెప్తారు, కాంటూంకా జంగల్ అని చెప్తారు. సత్యుగం పూలుంకా బగీచా, సత్యుగాని పూలు ఉండే తోట అని చెప్తారు. तो तुम देखते हो बाबा कैसे बगीचा बनाता है, मोस्ट ब्यूटीफुल बनाते हैं. మీకు ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు కదా, బాబా ఎంత బాగా తోటన తయారు చేస్తారు. చాలా బ్యూటిఫుల్, సుందరంగా అందంగా ఉండే తోటన రెడీ చేస్తారు బాబా. దాంట్లో మనందరం ఎట్లా ఉంటాం? చాలా సుందరంగా. సబ్కో హసీన్ బనాతే హై. खुद तो एवर हसीन है, सब सजनियों को अर्थात बच्चों को हसीन बनाते हैं. అంటే ఇప్పుడు మన అందరినీ కూడా చాలా సుందరంగా తయారు చేస్తారు బాబా. శివబాబా సదా సుందరం చెప్తారు కదా, సత్యం శివం సుందరం అట్లా అని. ఎప్పుడూ సుందరంగా ఉంటారు. మనందరం వాళ్ళ సజనీలని అలంకారం చేసి సుందరంగా చేస్తారు. బిడ్డ అయినా చెప్పచ్చు, సజని అయినా చెప్పచ్చు. మన అందరిని ఇంత సుందరంగా తయారు చేస్తారు. రావణ్ ఎట్లా చేస్తున్నాడు మన అందరిని? నల్లగా సుందరత అనే లేదు, కురూపీగా చేసి పెట్టేశాడు రావణ్ మన అందరిని. तो रावण बिल्कुल काला बना दिया है. अभी तुम बच्चों को खुशी होनी चाहिए. हमारे ऊपर बृहस्पति की दशा बैठी है. आधा समय दुख आधा समय सुख हो, इससे फ़ायदा की क्या है? नहीं. 3 हिस्सा सुख है. ये भी ड्रामा बना हुआ है. అంటే బాబా చెప్తారు, మీరు చాలా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మన పైన బృహస్పతి దశ కూర్చుంది. ఎంత సంతోషం ఉండాలి, మనకు ఎంత సుఖం దొరుకుతుంది. ఇట్లా కాదు, అర్ధ సమయం దుఃఖం అర్ధ సమయం సుఖం కాదు, ముక్కాలు భాగం సుఖం మనకు దొరుకుతుంది. అర్థమైందా? ముక్కాలు భాగం సుఖం. ఇట్లనే డ్రామాలో ఉంది. దేవీ దేవతల ఆత్మలకు ముక్కాలు భాగం సుఖం ఉంటుంది. చాలామంది ప్రశ్న అడుగుతారు, बहुत लोग पूछते हैं कि ड्रामा ऐसे क्यों बना है? अरे ये तो अनादि है ना, क्यों बना? ये प्रश्न उठ नहीं सकता है. ये अनादि अविनाशी बना बनाया ड्रामा है. बनी बनाई बन रही है. किसको भी मोक्ष नहीं मिल सकता है. ये तो अनादि सृष्टि चली आती है, चलती रहेंगी, प्रलय नहीं होती है. बाबा नई दुनिया बनाते हैं, परंतु इसमें गुंजाइश कितनी है? ఇప్పుడు శివబాబా చెప్తారు, ప్రశ్ననే అడగకూడదు, డ్రామా ఎందుకు ఇట్లా చేసి ఉంది అట్లా అని. అరే ఇది అనాది డ్రామా కదా, ఎందుకు అనే మాటనే లేదు. ఇది అనాది అవినాశి చేసే ఉంది ఈ డ్రామా. ఏది చేసి ఉందో అది తిరగ రిపీట్ అవుతూ ఉంటుంది. మన చింత చేసేది అవసరం లేదు. అయితే ఎవరికి మోక్షం అనేది దొరకదు. మోక్షం ఉంటే డ్రామా రిపీట్ అయ్యేది సాధ్యమే లేదు. అందుకే మోక్షం లేదు. ఈ సృష్టి అనాదిగా జరుగుతూనే ఉంటుంది. ఇది కంటిన్యూగా ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. ప్రళయం కూడా కానే కాదు. బాబా కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు. అయితే దీంట్లో ఎంతవరకు మనం అందరికీ చెప్తున్నాం ఈ పాయింట్ బాబా మనం ఎంతవరకు అందరికీ పోయి చెప్తాం? బాబా మనుషులందరూ పతితుగా దుఃఖంగా అయిపోయినారు. అందుకే పరమాత్మని పిలుస్తూ ఉన్నారు.
బాబా వచ్చి మా అందరిని దుఃఖం నుంచి విడిపించండి అట్లా అని. సో బాబా आकर के सबकी కాయ కల్పతరు సమాన్ బనాతే. బాబా వచ్చి మనుషులు అందరినీ కల్పతరు లాగా చేస్తారు. అంటే లాంగ్ లైఫ్, మంచి అంటే ఆరోగ్యంగా ఉండే శరీరం, లాంగ్ लाइफ ఉండే శరీరం. तुम्हारी आत्मा पवित्र बन जाती है तो शरीर भी पवित्र मिल जाएगा. तो बाबा तुम्हारी काया कल्पतरु बनाते हैं. మన ఆత్మ పవిత్రం అయిపోయిందంటే శరీరం కూడా పవిత్రంగా దొరుకుతుంది మనకు. అందుకే బాగా చెప్తారు, నేను వచ్చినాను మీ కాయ కల్పతరు చేశాను కోసం. అర్ధకల్పం మనకు అకాల మృత్యుయే ఉండదు. సత్యుగం త్రేతాయుగం వరకు మన కాలుడి పైన విజయాన్ని సాధిస్తాం, అమర్ అయిపోతాం అని. तो तुम बच्चों को बहुत पुरुषार्थ करना है. जितना ऊंच पद पाएंगे उतना अच्छा है. బాగా పురుషార్థం చేయాలి బిడ్డలు. ఎంత పెద్ద పదవి తీసుకుంటారో అంత మంచిది. పురుషార్థం ప్రతి ఒక్కరు కూడా చేయాలి. వాస్తవంగా పురుషార్థం ఎక్కువ సంపాదన కోసమే కదా చేసేది. పురుషార్థం అంటేనే ప్రయత్నం. దేనికి ప్రయత్నం చేస్తారు అందరూ? ఎక్కువ సంపాదన కావాలి. सो पुरुषार्थ तो हर एक जास्ती कमाई के लिए करते. लकड़ी वाला भी कहेंगे हम जास्ती लकड़ी ले जाएंगे तो जास्ती कमाई होंगी. कोई तो ठगी से भी कमाई करते हैं, वहाँ ऐसी दुख की बात नहीं है. ఎట్లా కట్టెలు కొట్టేవాడిని చెప్తారు, నేను ఎక్కువ ఈసారి కట్టెలు కొట్టి తీసుకుపోదాను, ఎక్కువ సంపాదన చేసుకోవాలి అట్లా అని. కొందరు మరి మోసం చేసి సంపాదన చేస్తారు. అయితే సత్యుగంలో ఇట్లా మాటలు దుఃఖానికి మాటనే లేదు. ఎవరిని మోసం చేసి సంపాదన చేసుకోరు. ఇక్కడ కూడా మోసం చేసే మాటనే లేదు. వాళ్ళ సంపాదన వాళ్ళ వెంట. తో ఇప్పుడు బాబా చెప్తారు, బాప్ సే కితనా వర్షా లేతే. ఇప్పుడు మన తండ్రి దగ్గర ఉండి ఎంత ఆస్తి తీసుకోవాలో తీసుకోవాలి మనం. अपनी जांच करनी चाहिए कि हम स्वर्ग में जाने लायक है. नारद का मिसाल शास्त्रों में तो बहुत बातें लिख दी है. ये तीर्थ यात्रा आदि सब छोड़, गीत भी है ना, चारों तरफ लगाए फेरे फिर भी हरदम दूर रहे. అంటే బాబా చెప్తారు, మన లోపల చూసుకోవాలి స్వర్గానికి పోయే లాయక్ అయినమా లేదా అట్లా అని. నారద ఎగ్జాంపుల్ చెప్తారు కదా, కోతి ముఖాన్ని పెట్టుకొని లక్ష్మీ స్వయంవర్ వచ్చినారు. ఏమైనా లాయక్ ఆ కోతి ముఖం? శాస్త్రంలో ఏమమ్మో మాటలు రాసి పెట్టినారు. మరి బాబా చెప్తారు, ఈ స్థూలంగా పోయే తీర్థయాత్రలంతా వదిలేయండి. దాంట్లో మనకు కష్టాలే ఎక్కువ, ఖర్చు ఎక్కువ, ప్రాప్తి లేదు. అందుకే పాట కూడా ఉంది, 4 పక్క తిరిగి వచ్చినాం అయినా కూడా మీ దగ్గర ఉండి సదా దూరంగా ఉన్నాం అట్లా అని చెప్పేసి ఆ పాట అర్థం. అందుకే కష్టంగా ఉండేది ఏది ప్రాప్తియే లేదో దానంతా వదిలేయాలి మనం. ఇప్పుడు బాబా చెప్తారు, ఈ యాత్ర ఎంత బాగుంది, మంచి యాత్ర శివ బాబా నేర్పిస్తారు. ఒకే చోట్ల కూర్చొని తలంపున యాత్ర చాలా బాగుంది, బాబా నేర్పిస్తారు. ఏ కష్టం లేదు దీంట్లో, తలంపున యాత్రలో. सिर्फ बाप कहते हैं मनमना भाव, मुझे याद करो तो विकन विनाश होगा. శివ బాబా ఊరికే ఇంతే చెప్తారు, మీరు నా తలంపు చేస్తూ ఉండండి, వికర్మం వినాశం అయిపోతుంది, ప్రాప్తి కూడా ఎక్కువ ఉంది. ఒకే చోట్ల కూర్చొని బాబా తలంపు చేసేది, అనవసరంగా 4 సైడ్ తిరిగేది అవసరం లేదు. तो बहुत अच्छी युक्ति तुमको सुनाता. బాబా మనకు మంచి యుక్తి కూడా నేర్పిస్తారు. बच्चे सुनते हो ये मेरी लोन लिया हुआ रहते हैं. इस बाप को कितना खुशी होती है, हमने बाप को अपना शरीर लोन में दिया है. बाप हमको विश्व का मालिक बनाते हैं. नाम भी है ना भगीरथ. అంటే బాబా తండ్రి యుక్తి నేర్పిస్తారు. బిడ్డలు మీరు వింటున్నారా?
బ్రహ్మ బాబా చెప్తారు, నా శరీరాన్ని శివ బాబా లోనుగా తీసుకున్నారు. అర్థమైందా? ఈ బ్రహ్మ బాబాకు కూడా చాలా సంతోషం. శివ బాబా కూడా చెప్తారు, ఈ శరీరాన్ని నేను లోన్ తీసుకున్నాను. బ్రహ్మ బాబా కూడా ఎంత సంతోషం, నా శరీరాన్ని భగవాన్ లోన్లో తీసుకున్నారు, దీని రిటర్న్లో మొత్తం విశ్వానికి మాలిక్గా చేసేస్తారు నాన్ని అట్లా అని. అందుకే గాయన ఉంది, భగీరథ్ అంటే భాగ్యశాలి రథం. ఆ శరీరం ఎంత భాగ్యం, భగవాన్ దాన్ని యూజ్ చేసుకుంటున్నారు. మరి ఆ ఆత్మ ఎంత లక్కీ, మొత్తం విశ్వానికి మాలిక్ అవుతుంది బ్రహ్మ ఆత్మ. ఎంత బాగుంది. ఇదంతా మాటలు నోట్ చేసుకోండి. నషాలో చెప్తున్నారు బ్రహ్మ బాబా. మళ్ళీ బాబా చెప్తారు, అంతా బాబాకు ఇచ్చేశారు తాను మనం ధనం, ఎందుకంటే వినాశం అయిపోతుంది ఇప్పుడు. तो तुम जानते हो बॉम्ब्स आदि तैयार हो रही है, आग लगनी है. रावण का भूत तो बनाते हैं मारने के लिए, यहाँ मारने आदि की कोई बात नहीं. कहाँ मारने आदि की बात, कहाँ రావణ్పురి ఖతం हो रही है. అంటే బ్రహ్మ బాబాకు చాలా బాగా అనుభవం అయిపోయింది, మొత్తం విశ్వం ఇప్పుడు ఎట్లా వినాశం అయిపోతుంది. అందువల్ల మొత్తం బాబాకు అర్పణ చేసేశారు శరీరంతో చేరి. ఎట్లా ఈ మొత్తం ప్రపంచం నిప్పు అంటుకుంటుంది, దానికి రావణ్ది బొమ్మ చేసి వాళ్ళు కాలుస్తారు రావణ్ని చంపేదానికి. అయితే ఎక్కడ రావణ్ చంపుతారు, ఇక్కడ చంపే మాట కాదు, కానీ రావణ్పురియే సమాప్తి అయిపోతుంది. రావణ్పురి అంటే కలియుగం మొత్తం వినాశం అయిపోతుంది. మరి మనం రాంపురికి పోదాం, దానికోసం ఎంత పురుషార్థం చేయాలి. పూర్తి పురుషార్థం చేసి ముళ్ళే ఉండగండ చేయాలి. ముళ్ళు ఉండకూడదు, కొంచెం కూడా ఏ ప్రకారమైన ముళ్ళు ఉండకూడదు. దానికి పూర్తి పురుషార్థం చేయాలి. तुम ब्राह्मण ब्राह्मणिया हो, सबका आधार मुरली पर है. మన అందరం బ్రాహ్మణ్ బ్రాహ్మణులు, మన జీవనాన్ని ఆధారమే మురళి పైన ఉంది. మురళి రోజు వినాలి. మురళి తుమ్కో నహీ మిలేంగి తో తుమ్ క్యా కరేంగి. మురళి మనకు దొరకలేదంటే మనం ఏం చేస్తాం, మన జీవనాన్ని పురుషార్థం ఎట్లా. तो ऐसे नहीं कि सिर्फ एक ब्राह्मणी को ही मुरली सुनानी है, कोई भी मुरली पढ़कर सुना सकते. बोलना चाहिए आज तुम सुनाओ. अभी तो समझाने के लिए चित्र भी बहुत अच्छे हैं. मुख्य चित्र तो अपनी दुकान पर भी रख करके बहुतों का कल्याण करो. उस सौदा के साथ साथ ये सौदा भी करो. ये बाबा के अविनाशी ज्ञान रत्नों का दुकान. बाबा कोई मना नहीं करते हैं कि मकान आदि नहीं बनाओ, भले बनाओ, पैसे तो मिट्टी में मिल जाएगा, इसे क्यों नहीं मकान बना करके आराम से रहो. पैसे काम में लगाना चाहिए. అంటే బాబా చెప్తారు, మురళియే మన జీవనాన్ని ఆధారం. మురళి లేదంటే మనకి ఎంత కష్టం. ప్రతి ఒక్కరూ మురళి చదువుకోవాలి. ఇట్లా కాదు ఒక టీచర్ మాత్రమే మురళి వినిపించాలని లేదు. బాబా చెప్తారు, మురళి ఎవరైనా చదివి చెప్పాలి. మీరు కూడా చదవండి, ఈరోజు మీరు వినిపించండి అని కూడా చెప్పాలి. వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇస్తూ ఉండాలి మురళి వినిపించేదానికోసం. సో మరి చిత్రాలు కూడా ఎంత బాగుంది, రోజు రోజుకి మంచి మంచి చిత్రాలు బాబా చేయిస్తారు. ఈ ముఖ్య ముఖ్య చిత్రాలంతా అంగట్లో కూడా పెట్టుకోవాలి. అప్పుడు చాలామంది కళ్యాణం అయిపోతుంది. ఆ బిజినెస్తో చేరి ఈ బిజినెస్ కూడా చేయాలి. ఇది అవినాశి జ్ఞాన రత్నాని బిజినెస్ అంగడి. అర్థమైందా? సెంటర్స్ అంతా కూడా అంగడియే, జ్ఞాన రత్న అనే అంగడి. అట్లా మీ షాప్లో కూడా ఇది పెట్టుకుంటే ఆ అంగడితో ఈ బిజినెస్ కూడా అవుతుంది. బాబా మళ్ళా ఇట్లా చెప్పలేదు మీరు ఇల్లు కట్టుకోకూడదు, అది చేసుకోకూడదు, అదని ఏమీ చెప్పలేదు. బాబా చెప్తారు, బాగా ఇల్లు కట్టుకోండి, ఎందుకంటే డబ్బులంతా ఎట్లా వినాశం అయిపోతుంది. దానికి బదులుగా మీరు
మంచి ఇల్లు కట్టుకొని హాయిగా ఉండండి, బాగా భోజనం చేయండి. డబ్బులు ఎక్కువ ఉంటే దాన్ని యూస్ చేస్తూ ఉండండి, వేస్ట్ కాకుండా. అంటే ఇల్లు కట్టుకోండి, హాయిగా ఉండండి, భోజనం కూడా బాగా చేయండి, ఈశ్వరీయ సేవ కూడా చేస్తూ ఉండండి. అప్పుడు మీకు మంచి లాభం ఉంటుంది, ఏమీ వేస్ట్ కాదు. कश्मीर का राजा मरा तो अपनी प्राइवेट प्रॉपर्टी जो भी थी वो सब आर्य समाजियों को दान में दे गए. अपनी धर्म के लिए करते हैं ना. అంటే కాశ్మీర్ రాజా శరీరం వదిలేందుకు ముందు తన ప్రైవేట్ ప్రాపర్టీస్ అంతా ఆర్య సమాజ్కు దానం ఇచ్చిపోయినారు. అంటే వాళ్ళ ధర్మానికి వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ ఏ మాట, ఇక్కడ మన అందరం ఒకే ఫ్యామిలీ వాళ్ళు, ఇక్కడ దానం ఇచ్చే మాట లేదు. ఇక్కడ ఈశ్వరీయ సేవ చేసి మన కోసమే స్వర్గ స్థాపన చేసుకుంటాం. ఇక్కడ బాబా బిడ్డలు ఒకే ఫ్యామిలీ, దానం ఇచ్చేది మాట కాదు. అక్కడ హద్దుది దానం ఇస్తారు. బాబా చెప్తారు, నేను మిమ్మల్ని విశ్వానికి మాలిక్గా చేసేదానికి వచ్చినాను. సో విశ్వానికి మాలిక్గా చేస్తారంటే మనం కూడా బాబా సేవార్థంగా అన్ని ప్రయోగం చేయాలి. ड्रामा अनुसार भारतवासी ही राज्य लेंगे. भक्ति मार्ग में व्यापारी लोग कुछ न कुछ धर्माओं ज़रूर निकालते हैं. उनका फिर दूसरे जन्म में अल्पकाल के लिए मिलता है. अभी तो मैं डायरेक्ट आया हुआ हूँ. అంటే బాబా చెప్తారు, నేను మిమ్మల్ని విశ్వానికి మాలికగా చేసానికి వచ్చినాను. డ్రామా అనుసారంగా ఈ భారత్లో ఉండేవాళ్ళే రాజ్య భాగం తీసుకుంటారు. భారత్వాసీలు అంటే సత్యుగంలో భారత్వాసీలే ఉంటారు. మరి భక్తి మార్గంలో కూడా వ్యాపారులు ఏం చేస్తారంటే కొంచెం డబ్బులు ఉండిల్లా వేస్తారు, పోయి ఈశ్వరార్థ ఉండిల్లా వేసి వస్తారు. దానికి బదులుగా వాళ్ళకు ఇంకొక జన్మానికి కోసం అల్పకాలానికి దొరుకుతుంది. అది ఇండైరెక్ట్ దానం. ఇప్పుడు శివబాబు చెప్తారు, నేను డైరెక్ట్గా వచ్చినాను, అందువల్ల స్వర్గస్థాపన కార్యంలో మీరు డైరెక్ట్గా యూస్ చేయండి, మీకు అన్ని 21 జన్మం దొరుకుతుంది. ఈశ్వరీ సేవార్థ ఈ కార్యంలో యూస్ చేయండి. मुझे तो कुछ नहीं चाहिए. शिव बाबा को अपने लिए मकान बनाना है क्या? ये सब ब्राह्मणों का है. गरीब शौगार सब इकट्ठे रहते हैं, तो ये सब बच्चों का ही है ना. देखा जाता है घर में ये कैसे आराम से रहते हैं, तो वो प्रबंध देना पड़े. इसलिए कहते हैं सबकी खातिरी करो. कोई चीज़ ना हो तो मिल सकती है. बाबा को तो बच्चों पर लव रहता है ना, इतना लव और कोई का नहीं रह सकता है. बच्चों को कितना समझाते, पुरुषार्थ करो, औरों के लिए भी युक्ति रचो. అంటే శివబాబా చెప్తారు, నాగే మీ డబ్బులంతా తీసుకొని ఇల్లు కట్టుకోవాలి నాయన, నా కోసం ఏమీ ఇల్లు అంతా వద్దు, ఇదంతా బ్రాహ్మణ కోసం. మధుబన్లో పేదవాళ్ళు షౌకార్లు అందరూ ఉంటారు కదా, అందరికీ మంచిగా ఇవ్వాలి. ఏంటంటే ఇంట్లో కూడా వాళ్ళు చాలా బాగున్నారంటే ఇక్కడ కూడా హాయిగా ఉండాలి. మధుబన్లో కూడా అందరికీ మంచి అరేంజ్మెంట్స్ చేయాలి, మంచి ఉపచారం చేయాలి. భోజనంది కానీ ఉండేదానికి కానీ ఏం కావాలో అదంతా అందరు బిడ్డలకు దొరకాలి. ఎందుకంటే తండ్రికి బిడ్డల పైన చాలా ప్రీతి. ఎంత ప్రీతి శివబాబాకు, ఇట్లా వేరే వాళ్ళకు ప్రీతియే లేదు బిడ్డల పైన. అందుకే శివబాబా చెప్తారు, మీరు బాగుండండి, మీ సేవా అర్థం అన్నీ యూస్ చేయండి. బ్రాహ్మణ కోసమే అక్కడ రూమ్స్ అంతా కూడా బాగా కట్టేది. మనకు కావాలన్నా లేదా అటాచ్ బాత్రూమ్ ఉండే రూమ్ కావాలి, మంచాలు కావాలి, హాయిగా ఉండాలి. బాబా చెప్తారు అదంతా అరేంజ్ చేసాని కోసం ఈశ్వరీ సేవ అర్థం చేయండి, వేరే వాళ్ళకు సుఖం ఇవ్వండి చెప్తారు. బిడ్డలకు ఎంత చెప్తారు బాబా, పురుషార్థం చేయండి బాగా, వేరే వాళ్ళకు కూడా యుక్తి చెప్పండి అని చెప్తారు. అంటే ఎంతెంతో సేవ అర్థం చేస్తారో అంత మీకు దొరుకుతుంది. ఇస్మే చాయే సిర్ఫ్
3 पैर पृथ्वी, जिसमें बच्चियां समझाती रहे। कोई बड़े आदमी का हॉल हो, बोलो हम ज़रूरी चित्र रख देते हैं। 1-2 घंटे सुबह शाम क्लास करके चले जाएंगे। खर्चा तो सब हमारा है, नाम तुम्हारा होगा। बहुत आकर के कौड़ी से हीरे जैसे बनेंगे। అంటే మరి బాబా నేర్పిస్తారు. వాస్తవంగా ఒక్కొక్కరికి కూర్చున్నానికి 3 అడుగులు కావాలి. అంత ఉంటే చాలు ఒక్కొక్కరికి. అట్లా 3 అడుగులు దొరికితే టీచర్స్ పోయి క్లాస్ చేస్తారు. ఎవరైనా పెద్ద మనుషులు ఉంటే పెద్ద హాల్ ఉంటుంది వాళ్ళ దగ్గర, షౌకార్ దగ్గర. ఆ హాల్ ఉండే వాళ్ళ దగ్గర పోయి చెప్పండి, మేము ఈ హాల్లో ముఖ్య చిత్రాలు పెట్టేసి ఉదయం 2 గంటల సేపు, సాయంత్రం 2 గంటల సేపు క్లాస్ చేసానికి వస్తాం. ఖర్చు అంతా మేమే చేసుకుంటాం, పేరైతే మీకే వస్తుంది అట్లా అని చెప్పి వాళ్ళకి చెప్పి మనం ఆ హాల్లో సర్వీస్ చేయాలి. దాంట్లో చాలామంది గవ సమానం ఉండేవాళ్ళు వచ్చి వజ్ర సమానం అయిపోతారు. ఇట్లా అంతా యుక్తి రచన చేయాలి సర్వీస్ చేసాని కోసం. మనకు చెప్పేదానికి ఒక పెద్ద హాల్ కావాలి, అంతే కదా. अच्छा मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते नमस्ते, ओम शांति. मरी धारणा कोसर मुख्य सार. अविनाशी बाप से सच्चा अविनाशी व्यापार करना है. उस सौदे के साथ ये भी सौदे में समय देना है. ज्ञान गंगा बन सबको पावन बनाना है. बाबा చెప్తారు అవినాశి తండ్రి దగ్గర సత్యమైన అవినాశి వ్యాపారం చేయాలి. ఆ బిజినెస్ చేస్తారు, దాని వెంట చేరి ఈ బిజినెస్ చేసాని కోసం కూడా టైం ఇవ్వాలి. జ్ఞాన గంగా అయ్యేసి అందరినీ पावन చేయాలి. हमारी 2 पॉइंट, ब्राह्मण जीवन का आधार मुरली है जो प्यार से सुननी और सुनानी है. अंदर कोई भी कांटा हो तो उसे निकाल देना है. अवगुण का दान करना है. అంటే బ్రాహ్మణ జీవనాన్ని ఆధారమే మురళి. చాలా ప్రీతిగా వినాలి, వినిపించాలి కూడా. మరి మనసు లోపల మన ఆత్మలో ఏ ప్రకారమైన ముళ్ళులాగా ఉండే సంస్కారం ఉండకూడదు, దాన్ని తీసేయాలి. అవగుణాలనే దానం ఇచ్చేయాలి. మరి वरदान, सहनशीलता के गुण द्वारा कठोर संस्कार को भी शीतल बनाने वाले संतुष्ट मणि भाव. అంటే సహనశీలతాది గుణం ద్వారా చాలా గట్టిగా ఉండే సంస్కారం, అంటే పాత సంస్కారం చాలా కోపం అది ర్యాష్గా ఉండే సంస్కారం, దానంతా కూడా శీతలంగా చేసేవాళ్ళు संतुष्ट मणि भाव. जिसमें सहनशीलता का गुण होता है वो सूरज से सदैव संतुष्ट दिखाई देते हैं. ఎవరిలో సహనశీలత అనే గుణం ఉందో వాళ్ళ ముఖం ఎప్పుడూ సంతుష్టంగా కనిపిస్తుంది. जो स्वयं संतुष्ट मूर्त रहते हैं वो औरों को भी संतुष्ट बना देते हैं. ఎవరు స్వయం సంతుష్టంగా ఉంటారు, సంతుష్ట మూర్తి అవుతారు, వాళ్ళు వేరే వాళ్ళని కూడా సంతుష్టంగా చేస్తారు. సంతుష్ట హోనా మన సఫలతా పాన. సంతుష్టం అయ్యేది అంటే సఫలత ప్రాప్తి చేసుకునేది అని అర్థం. जो सहनशील होते हैं वो अपनी सहनशीलता की शक्ति से कठोर संस्कार व कठिन कार्य को भी शीतल और सहज बना देते हैं. బాబా చెప్తారు ఎవరు సహనశీల్గా ఉంటారు, ఆ సహనశీలత శక్తి ద్వారా గట్టిగా ఉండే సంస్కారం, రాయిలాగా కోపంగా ఉండే సంస్కారం, అశుద్ధ సంస్కారాలు దాన్ని శీతలంగా చేసేస్తారు. మరి కఠినమైన కార్యాన్ని కూడా సహజంగా చేసేస్తారు.
उनका चेहरा ही गुणमूर्त दिखाई देता है. వాళ్ళ ముఖమే చూపిస్తుంది వీళ్ళ గుణమూర్తి ఎట్లా అని. ఆ ముఖమే చూపిస్తూ ఉంటుంది. सहनशील ఉండేవాళ్ళు. वही ड्रामा की डाल पर ठहर सकते हैं. వాళ్ళే డ్రామాని షీల్డ్లో ఎప్పుడు ఉండేది సాధ్యమవుతుంది. అంటే ఈ సహనశీలత ఎవరిలో ఉంటుందో వాళ్ళు డ్రామాది షీల్డ్ని యూజ్ చేసి సదా సురక్షంగా ఉంటారు. డ్రామా పాయింట్లా ఉంటారు వాళ్ళు. స్లోగన్ जो वाणी द्वारा नहीं बदलते उन्हें शुभ वाइब्रेशन द्वारा बदल सकते हो. బాబా చెప్తారు ఎవరు వాణి ద్వారా పరివర్తన కాలేదో వాళ్ళు శుభ వైబ్రేషన్ ద్వారా మార్చవచ్చు ఈజీగా. మన శుద్ధ వైబ్రేషన్ ద్వారా వేరే వాళ్ళు ఈజీగా మారిపోతారు. చెప్తే మారలేదు, వైబ్రేషన్ ద్వారా మారిపోతారు. అచ్చా, ఓం శాంతి. भगवान तुम्हारा ज्ञान सिमर कर मन बेहद हर्षाता है. आनंद मगन आत्म पंछी, आनंद मगन आत्म पंछी अंबर में कहीं खो जाता है. भगवान तुम्हारा ज्ञान सिमर कर अब तक न पढ़ा न लिखा गया है किताबों में. भगवान पढ़ाएंगे सम्मुख, सोचा ना देखा ख्वाबों में. प्रभु मिलन का ये प्यारा अनुभव, प्रभु मिलन का ये प्यारा अनुभव शब्दों में कहा नहीं जाता है. भगवान तुम्हारा ज्ञान सिमर कर सागर की लहर लहराती है, मुरली की मीठी तानों में. ये इंद्रधनुष के रंगों से भरती है उमंगे प्राणों में. सिहर सी
मचल मचल, तन सिहर सिहर मन मचल मचल, हर पल तेरे गुण गाता है। भगवान तुम्हारा ज्ञान सिमर कर। अनमोल वचन ये मधुर कथन, पावन पावन मन भावन है। विश्वास चमकता जीवन में, मन आंगन में सुख सावन है। खिले आँखों में लाखों चमन खिले, खुशबू से जहां भर जाता है। भगवान तुम्हारा ज्ञान सिमर कर मन बेहद हर्षाता है। आनंद मगन आत्म पंछी, आनंद मगन आत्म पंछी, अंबर में कहीं खो जाता है। भगवान तुम्हारा ज्ञान सिमर कर।